దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి. నువ్వు మారు మనసు పొందావని, రక్షించబడ్డావని, ఒక సంఘములో ఒక విశ్వాసిగా నువ్వు నాటబడ్డావని అపవాది మౌనంగా ఉంటున్నాడా? ఆడు ఏ విధంగా చేతనన్నా నిన్ను ఎట్ట పడేయాలి అని చెప్పి వాడు మాట్లాడుతూనే ఉన్నాడు, పోరాడుతూనే ఉన్నాడు. ఎవరిని మృంగుదామని అటు ఇటు ఎదుగుతానే ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా చెప్పండి ఒకసారి. అపవాది మౌనముగా ఉండడు. దేవునికి స్తోత్రం చెప్పండి. కానీ అపవాది వలన కలుగుతున్న ప్రతి శోధన యందు, ప్రతి ఇబ్బంది యందు, ప్రతి హింస యందు నీవు నేను మౌనముగా ఉండగలిగితే నీ యొక్క ఫలము పరలోకములో అధికమగును గాక.